హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈ వేసవి కాలంలో ఎక్కువగా పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ బాడీ డిహైడ్రేట్ అయిపోతుంటుంది. హైడ్రేట్గా పెట్టుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం పిల్లలకైనా కానీ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ 2 పూటల స్నానం చేపిస్తూ ఉండాలి. 2 సార్లు స్నానం చేపిస్తే ఎక్కువగా వీళ్ళకి చెమటకాయలు రాకుండా ఉంటుంటాయి. నెక్స్ట్ ఎక్కువ చెమట పట్టకుండా ఉంటుంది కాబట్టి 2 సార్లు స్నానం చేయాలి. వీళ్ళకి డ్రెస్సెస్ వేసేటప్పుడు కూడా లైట్ డ్రెస్సెస్ వేయాలి, కాటన్ డ్రెస్సెస్ అలాంటివి వేయాలి. పిల్లలకి ఈ ఎండాకాలంలో ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లం వస్తుంటుంది. ఎందుకంటే ఎక్కువగా సాలిడ్ ఫుడ్స్ మనం పెట్టకూడదు. పిల్లలకి ఈ టైంలో ఎక్కువగా లిక్విడ్స్ ఫుడ్స్ పెడుతూ ఉండాలి. 90% మనము 12 దాటిన తర్వాత పిల్లలని ఎప్పుడు కూడా బయటికి పంపేయకూడదు. 4 వరకు ఇంట్లోనే పెట్టుకోవాలి. అలా అని పిల్లలకి ఇంట్లోనే పెట్టుకున్నామంటే ఎక్కువగా సెల్ చూస్తూ ఉంటారు. అలా సెల్ చూడకుండా వాళ్ళు వేరే దాంట్లో నిమగ్నమై ఉండాలంటే మనం ఇప్పుడే ఏం చేయాలంటే వాళ్ళకి ఎక్కువగా డ్రాయింగ్స్ లేకుంటే డ్రాయింగ్ బుక్స్ లేదంటే కలరింగ్ బుక్స్ అలాంటివి తెచ్చి ఇచ్చేసామనుకోండి, వాళ్ళు ఇంట్రెస్ట్గా లేదంటే పజిల్స్ లేదంటే సమ్మర్లో ఈ హోంవర్క్ చేయాలి అని ఒక బుక్ పెట్టేసి మనం కొన్ని యాక్టివిటీస్ లాగా మ్యాచింగ్స్ అలాంటివి చేపిస్తూ ఉన్నామనుకో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి చేస్తూ ఉంటారు. మనం పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎక్కువగా డ్రింక్స్ అనేవి ఇస్తుండాలి. ఎక్కువ లస్సీ, మజ్జిగ లేదంటే వాటర్ మిలన్ జ్యూస్ అంటే ఒకటే కాకుండా డిఫరెంట్గా పిల్లలకి ఇస్తూ ఉండాలి. లేదంటే షర్బత్, నన్నారి షర్బత్ ఇలాంటివి కూడా ఇస్తూ ఉండాలి. ఎక్కువగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందుకు పిల్లలకి ఎక్కువగా బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉండాలంటే మనం హైడ్రేషన్గా పెడుతూ ఉండాలి. నెక్స్ట్ మనం పిల్లలకి ఎక్కువగా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు బయటి వాటర్ కన్నా మనం ఇంట్లో చేసుకునేవి మజ్జిగ అయినా కానీ వాటర్ బాటిల్ అయినా కానీ ఎక్కువగా క్యారీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పిల్లలకి ఎక్కువగా కూల్ డ్రింక్స్ అనేవి అవాయిడ్ చేసేసి ఎక్కువగా చల్ల పదార్థాలు అవాయిడ్ చేసేసి ఇంట్లోనే మనం ఏవైనా కానీ జ్యూసెస్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు ఈజీగా వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎండాకాలం సాయంత్రం అయినా కానీ ఆఫ్టర్నూన్ అయినా కానీ బయటికి వెళ్తున్నారంటే క్యాప్ అనేది కంపల్సరీగా పెట్టండి. క్యాప్ పెట్టి వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. ఆడుకునేటప్పుడైనా కానీ ఎక్కువగా దాహం వేస్తున్నందుకు ఆఫ్టర్నూన్ టైమింగ్ అయినా లేదంటే ఈవినింగ్ టైం అయినా పిల్లలకి ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి జ్యూసెస్ అంటే మన ఇంట్లో తయారు చేసినవి ఏవైనా కానీ బాదం పాలైనా కానీ లేకుంటే గ్రేప్ జ్యూస్ లేదంటే వాటర్ మిలన్ జ్యూస్, లస్సీలు ఇలాంటివి పెట్టాలి. పిల్లలకి ఈ ఎండాకాలంలో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే ఇవన్నీ చాలా బాగా పాటించాలి. ఇంకా మనకు డ్రెస్సులు వేసేటప్పుడు కూడా హెవీవి కాకుండా లైట్ వెయిట్గా ఉండేవి లేదంటే కాటన్ డ్రెస్సెస్ వేయడం చాలా మంచిది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్షియా అలీషా ఛానల్. థ్యాంక్ యూ.